వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన. తిరుమల లడ్డు కల్తీకి కారకులైన దోషులకు శిక్ష పడాల్సిందే పవన్ కళ్యాణ్. బ్లాక్లో శ్రీవారి దర్శన టికెట్లు మాజీ మంత్రుల స్కామ్. సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి. కేటీఆర్ సంచలన కామెంట్స్. నిజాన్ని నిగ్గు తేల్చండి, ప్రధానికి జగన్ లేఖ. జగన్ ఇంటి వద్ద బీజేవైఎం ఆందోళన ఉద్రిక్తత. ఈ సంవత్సరం అమెరికా క్వాడ్ సమ్మిట్ థీమ్ క్యాన్సర్ మూన్ షాట్పై ఆధారపడింది. అందుకే క్యాన్సర్పై పోరాటానికి ప్రపంచ నేతలంతా మద్దతు తెలిపారు. ఈ క్రమంలో క్యాన్సర్ మూన్ షాట్పై సదస్సు నిర్వహించినందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ను హృదయపూర్వకంగా అభినందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడేందుకు భారతదేశం తీసుకున్న కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. గర్భాశయ క్యాన్సర్కు భారత్ సొంతంగా వ్యాక్సిన్ తయారు చేసిందని, ఏఐ సహాయంతో దీనికోసం కొత్త చికిత్స ప్రోటోకాల్ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని అన్నారు. कोविड पैंडेमिक के दौरान हमने इंडो पैसिफिक के लिए क्वाड वैक्सीन इनिशिएटिव लिया था और मुझे खुशी है कि क्वाड में हमने सर्वाइकल कैंसर जैसे चैलेंज का. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా అమ్ముకున్నారని టీడీపీ ఆరోపించింది. కళాధర్ ట్రావెల్స్ పేరుతో పెద్దిరెడ్డి, బుక్ మై దర్శన్ పేరుతో ఆర్కే రోజా పరోక్షంగా టీటీడీ దర్శనాల విషయంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపింది. అప్పటి మంత్రులు పెద్దిరెడ్డి, రోజా శ్రీవారి దర్శన టికెట్లు బ్లాక్లో అమ్మించి రోజుకు ₹1 కోటి వరకు దండుకున్నారని పేర్కొంది. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందజేసిన గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్, టీడీపీ ఎంపీ శ్రీభరత్. పొంగులేటికి కేటీఆర్ సవాల్. నేను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాయం చేస్తా. నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి, మీరు నేను హైకోర్టు సీజే దగ్గరికి పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేద్దాం. సిట్టింగ్ జడ్జి కనుక ఇందులో తప్పేం జరగలేదు అంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా. హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రి గారికి ఇబ్బంది ఉందంటే డే టు టైం ఫిక్స్ చేయండి, ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి పోదాం, సివిసికి ఇద్దాం. ఒకటే చెప్తున్నా, మంత్రి గారికి ముఖ్యమంత్రికి ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయండి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇంకొక మాట, మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు, ఇద్దరం పోదాం. నెక్స్ట్ వీక్ నేను పోతా, నువ్వు కూడా రా, టైం చెప్పు, డేట్ చెప్పు, ఇద్దరం కలిసిపోదాం, సివిసికి ఇద్దాం. మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి, వెంటనే టెండర్లు రద్దు చేయండి. జరిగింది తప్పు, ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా, జరిగింది తప్పు 100%. ఇది ముమ్మాటికి నీకు తెలుసు, ఇరికిపోయినావు అని తెలుసు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు, నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, నీ డిపార్ట్మెంట్లో, నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ, కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? వస్తావా మరి? సివిసి దగ్గరకు వస్తావా? హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా? నేను వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో. మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా, వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, ఇంత బరితెగింపు మంచిది కాదు. తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయంటూ ప్రచారం చేయడం ద్వారా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారంటూ జగన్ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు టీడీటీ ప్రతిష్టను దిగదార్చారంటూ జగన్ ఆరోపించారు. కొందరు నాయకులు టీడీటీ సంప్రదాయాలపై అనుమానాలు పెంచే విధంగా, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. తిరుమల లడ్డు విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని లేఖలో జగన్ పేర్కొన్నారు. శ్రీవారు లడ్డు అంశాన్ని రాజకీయానికి ముడిపెట్టడం సరికాదని జగన్ పేర్కొన్నారు.
ఏదైనా పొరపాటు జరిగి ఉంటే విచారణ చేయించి వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేయాలని జగన్ రాసిన లేఖలో ప్రస్తావించారు. మరోవైపు తిరుమల లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల వ్యర్థాలు కలిశాయంటూ ల్యాబ్ రిపోర్టులో తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తనకు అంటిన మరకను తుడుచుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, దీనిలో భాగంగానే ప్రధానికి లేఖ పేరుతో మరో డ్రామాకు తెరదీశారని విమర్శలు వస్తున్నాయి. వైకాపా పాలనలో ఆలయాల ధ్వంసం అయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. తిరుమల లడ్డు కల్తీకెట్ను నిరసిస్తూ ఆయన ప్రాచిత్య దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. కోట్లాది మంది భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూను అత్యంత దారుణంగా కల్తీ చేయడం మహాపరాధమన్నారు. ఈ అంశంపై కేబినెట్లో అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. లడ్డూ అపవిత్రం చేస్తుంటే అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి, ఆనాటి ఈవో ధర్మారెడ్డి ఏం చేశారంటూ ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ సమర్థించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాలని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు, బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు, నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు. చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు. విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచిలకు మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గొంతెత్తుతూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని, రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే, ఆ రోజున చిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజం సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైకాపా అధ్యక్షుడు జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని ఖండిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో యువకులు ఆందోళన చేపట్టారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అరెస్ట్ చేసి తాడేపల్లి పిఎస్కు తరలించారు.
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో సరైన నాణ్యత పాటించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో పటిష్ట చర్యలు చేపడుతుందంటూ టీడీపీ బ్రాహ్మణాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ తెలిపారు. తిరుమల లడ్డూలో నాణ్యత లేదని తాము గతంలో చాలాసార్లు వైసీపీ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. రకరకాల కంపెనీల నుంచి కొనటం, రివర్స్ టెండరింగ్లో కొనటం, రకరకాల కార్యక్రమాలు చేయటం మనం చూసాం. అందుకనే నేను ఇవాళ మా ప్రభుత్వంలో వచ్చే ఈ లడ్డును కూడా ఒక్కసారి, ఇప్పుడు జరుగుతున్న లడ్డును కూడా ఒక్కసారి మీకు నేను చూపెడుతున్నా. అయ్యా చూడండి, దీనిలో పెద్ద జీడిపప్పు ఉంది. ఒకసారి మీరు చూడండి. ఇదివరకు లడ్డు నేను చూపెట్టినప్పుడు జీడిపప్పులు అసలు లేనే లేవు. ఎక్కడో జీడిపప్పు ఉంది, ఎక్కడో జీడిపప్పు ఉంది, ఎక్కడో జీడిపప్పు ఉంది, ఇక్కడ ఒక కిస్మిస్ ఉంది, ఈ పైన యాలకులు ఉంది, ఇదొక జీడిపప్పు ఉంది, ఇక్కడ ఒక యాలకు ఉంది, ఇక్కడ ఒక యాలకు ఉంది, ఇక్కడో జీడిపప్పు ఉంది, ఇక్కడో జీడిపప్పు ఉంది. అంటే ఈ చిన్న లడ్డూలోనే లాస్ట్ టైం మీకు నేను చూపెట్టినప్పుడు ఒక్క జీడిపప్పు కూడా కనపడలేదు. అది ఆ వీడియోలో మీకు నేను చూపెట్టాను. ఇవాళ ఈ లడ్డులో, ఈ చిన్న లడ్డులోనే దగ్గర ఒక 5-6 జీడిపప్పులు ఉన్నాయి. 5-6 పైకి కనపడే విధంగా 5-6 జీడిపప్పులు ఉన్నాయి, కిస్మిస్లు ఉన్నాయి, యాలకులు ఉన్నాయి. నాణ్యమైన లడ్డుగా ఇది పట్టుకోగానే మనకు ఒక మెత్తగా తగులుతోంది. అదేవిధంగా ఒక్కసారి మా మీడియా మిత్రులకు అడుగుతున్నా, ఇక్కడ చూడండి, ఈ లడ్డుకి పెట్టంగానే నెయ్యి అంటుంది. పాత లడ్డులో నెయ్యి అంటేది కాదు, డ్రైగా ఉండేది. చాలామంది కంప్లైంట్ అదే చేశారు. డ్రై ఉంటుంది ఎందుకు, లడ్డు ఎందుకు డ్రైగా ఉంటుంది ఎందుకు అని అడిగేవాళ్ళు. అంటే దానిలో నాణ్యమైన నెయ్యిని కనుక వాడపోతే లడ్డు డ్రైగానే ఉంటుందని అప్పుడు మేము చెప్పాం. ఈ లడ్డు చూస్తే పట్టుకుంటేనే నీకు మెత్తగా, ఇదిగోండి ఇదంతా కూడా జారిపోతుంది. ఇవాళ ఈ లడ్డుని మనం ఇలా కిందకేస్తే రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సాక్షాత్తు శ్రీవారిని అడ్డం పెట్టుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత, టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, నీ ఆరోపణలు నిరూపించుకోవటానికి నువ్వు సిబిఐ ద్వారా కానీ, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ విచారణ చేయించటానికి సాహసించండి, ఆదేశించండి అని. దీని మీద మేము ప్రధానమంత్రి గారిని కూడా ఇంటర్ఫియర్ కావాల్సిందిగా కోరుతున్నాం. మీ ఆరోపణలు, మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఆ చేసిన వాళ్ళు రక్తం కక్కుకొని చావాలానని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం. మీరు చేసినటువంటి ఆరోపణలు అబద్ధమైతే మీ స్వార్థం కోసమని, మీ రాజకీయ ప్రాబల్యం కోసమని, మీ నీచమైన రాజకీయ ఎత్తుగడల కోసమని అన్నటువంటి మాటలే అయితే ఆ స్వామే మీకు సరైనటువంటి శిక్ష విధిస్తాడు అని తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారు, ప్రత్యర్థుల మీద మీ రాజకీయ జీవితంలో ఎన్ని అనరానిటువంటి మాటలు అని మీరు ఈ స్థాయికి ఎదిగారో మీ అందరికీ కూడా తెలుసును. మీ మామనే, సొంత మామనే వెన్నుపోటు. వైద్య సిబ్బంది అందరూ రియాక్టర్ కావడంతో దిగొచ్చి క్షమాపణ చెప్పిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. నేను డాక్టర్ జాతిని కానీ ఇంకొక జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే, అది వదిలేస్తే అది జాతిపరంగా, ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్పు. గర్భాశయ క్యాన్సర్ విషయంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన. తిరుమల లడ్డు కల్తీకి కారకులైన దోషులకు శిక్ష పడాల్సిందే పవన్ కళ్యాణ్. బ్లాక్లో శ్రీవారి దర్శన టికెట్లు, మాజీ మంత్రుల స్కామ్. సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి, కేటీఆర్ సంచలన కామెంట్స్. నిజాన్ని నిగ్గు తేల్చండి, ప్రధానికి జగన్ లేఖ. జగన్ ఇంటి వద్ద బీజేవైఎం ఆందోళన, ఉద్రిక్తత.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.